తండ్రి శవాన్ని పునాదిగా చేసుకుని అశుద్ధాల అబద్ధాల సాక్షి గోడలతో అంతులేని అక్రమ ధనరాశుల్ని ఇంటి పైకప్పుగా చేసుకుని దోచుకున్నది చాలదు అన్నట్టు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి పగబట్టి తాను ఎంచుకున్న బూతు పార్టీ లక్ష్యం కోసం ఎంతకు తెగించటానికైనా సిద్ధం అనేదానికి సజీవ సాక్ష్యం వైఎస్ వివేక శరీరాన్ని గొడ్డలితో గొడ్డును నరికినట్టు నరికితే నాకు న్యాయం చేయమని తోడబుట్టిన చెల్లెలు డాక్టర్ సునీత ఎక్కని గడపలేదు. మరొక పక్క తండ్రి బ్రతికుండగా నిర్మించిన ఇంటి అద్దె కూడా కన్న తల్లికి దక్కనేయకుండా ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా వెనక్కు తీసుకున్న కొడుగ్గా, ఆస్తి కోసం ఇంటి ఆడపడుచు ఉసురు పోసుకుంటున్న అన్నగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన జగన్ కీర్తి చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు జగన్మోహన్ రెడ్డిది. జగన్ కూసిన కారు కోతలు నిజమో కాదో తేలాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజీవంగానే ఉన్నారు కనుక జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజమో కాదో పెద్దిరెడ్డి మీడియా ముందుకు రావాలి.